ఓం నమో నారాయణాయ. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. ఇది మనకు ముహూర్తాల్లో చాలా పనికొస్తుంది. మనం చెప్తున్న సిరీస్లో హోరా కాలము అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇది చెప్పుకుందామండి ఈరోజు. ఏమి హోరా కాలము అంటే, ప్రతి లగ్నానికి మీరు ఏ లగ్నమైనా తీసుకోండి, ఒక లగ్నం అనేది 30 డిగ్రీలకు ఉంటుందండి. సో అన్ని లగ్నాలు కూడా ఎన్ని డిగ్రీలకు ఉంటాయి? 30 డిగ్రీలకే ఉంటాయి. మీరు ఏ లగ్నమన్నా తీసుకోండి. సో 30 డిగ్రీల కంటే మొత్తం ఎన్ని డిగ్రీలు అవుతాయి? ఇది స్క్వేర్ కదండి, 360 డిగ్రీలు. క్లోజ్డ్ ఫిగర్ ఏదన్నా కూడా 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 360 డిగ్రీస్ వస్తుంది. ఒక్కొక్కటి 30 డిగ్రీస్ కాబట్టి 12 3 360 సరిపోతుందండి. ఇప్పుడు హోరా కాలము కదా, ఈ హోరా కాలంలో ఏమవుతుందంటే సూర్యహోర, చంద్రహోర, కుజహోర, రాహుహోర, గురుహోర, శనిహోర, బుధకేతు, శుక్రహోరలు అనేవి వస్తాయన్నమాట. అంటే ఏ లగ్నం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లగ్నం తీసుకున్నాం, నేనేది తులా లగ్నం తీసుకున్నాం. ఈ తులా లగ్నం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కన్యా లగ్నం ఎండ్ అయినాక తులా లగ్నం స్టార్ట్ అవుతుంది, అవునా? తులా లగ్నం స్టార్ట్ అయిన తర్వాత ఏ లగ్నం అన్నా స్టార్ట్, కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం తీసుకున్నాను. తులా లగ్నం స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ మనకు వచ్చే హోరా ఏది అంటే సూర్యహోర వస్తుంది. ఏమొస్తుంది? సూర్యహోర. ఏ లగ్నమైనా కూడా ఇదే వర్తిస్తుంది. మరి నేను ఈ లగ్నానికి ఏమొస్తుంది, ఇంకో లగ్నానికి ఏమొస్తుంది అని అనుకోకండి. మనం ఏ లగ్నం తీసుకున్నా కూడా ఇదే వస్తుంది. సో 0 నుంచి 1.5 డిగ్రీస్ వరకు మనం డిగ్రీస్లో కనుక చూసినట్లయితే యాప్లో వేసినామంటే డైరెక్ట్గా డిగ్రీస్కి వచ్చేస్తుంది. లగ్నం ఎన్ని డిగ్రీలో పడింది అని వచ్చేస్తుంది. అసెండెంట్ లగ్నం లేదా నంబర్ 1 అని ఉంటుంది. అది ఎన్ని డిగ్రీస్ ఇచ్చింటాడు పక్కన. సో అది 0 నుంచి 1.5 లోపల ఉందనుకోండి, ఏ హోరాలో ఉన్నట్టు? అది సూర్యహోరాలో ఉన్నట్టు. అదే చంద్రహోర అంటే 1.6 నుంచి 4 దాకా, కుజహోర 4.1 నుంచి 5.7 దాకా, రాహుహోర 5.8 టు 10.3 దాకా, అలాగే గురుహోర 10.4 నుండి 14.4 దాకా, అలాగే శనిహోర 14.5 నుంచి 19.2 దాకా, బుధహోర 19.3 నుంచి 23.5 దాకా, కేతుహోర 23.6 నుంచి 25 డిగ్రీస్ వరకు, శుక్రహోర 25 నుంచి 30 డిగ్రీస్కి. దీనికి కూడా ఏమంటే ఏదైనా కూడా దీనికి కూడా ఏమవుతుంది అంటే ఈ హోరాలకి ఏ లగ్న పాలితులకి, ఇప్పుడు గురు పాలితులకి గురు హోరాల్లో, గురు పాలిత హోరాల్లో, శని పాలితులకి శని పాలితుల హోరాల్లో ముహూర్తం ఉంచితే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఈ హోరా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీని గురించి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6, 10 ఇవన్నీ కూడా ఏమి 120 మొత్తం 120 వింశోత్తరి దశా విధానంలో ఉన్న సంవత్సరాల లెక్క ఇది. సో సూర్యుడికి 6, చంద్రుడికి 10, కుజుడికి 7, రాహుకి 18, గురువు 16, శని 19, శుక్రుడు 17, కేతు 7, గురువు 16, శని 19, బుధ 17, కేతు 7, శుక్రుడు 20, మొత్తం 120 సంవత్సరాలు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసినాము మనము అనేది చూద్దాం. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసినాము? సూర్యుడు 6/120 మొత్తం సంవత్సరాలు ఇంటూ 30 డిగ్రీలు కాబట్టి ఒక ఈ హౌస్ ఉండేది. సో ఇంటూ 30 అనమాట. సో ఏమవుతుంది? 31, 34, 6/4 అంటే 1.5 వస్తుంది. స్టార్టింగ్ ఇదే కాబట్టి 0 నుంచి 1.5 వరకు సూర్యహోర. అలాగే నెక్స్ట్ ఏమైంది? చంద్రుడికి 10 సంవత్సరాలు ఇచ్చినారు కదా 120లో భాగంలో. 10/120 ఇంటూ 30, 30 1 34, 10/4 అంటే 2.5. ఎక్కడి నుంచి 1.5కి ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ 1.6 నుంచి 4 దాకా 4.0, 2.5 యాడ్ చేస్తే 4 దాకా వస్తుంది. నెక్స్ట్ ఏమి? కుజుడు 7/120 ఇంటూ 30, 30 1 34, 7/4 అంటే 1.75 తీసేసేయండి, ఆల్మోస్ట్ 1.7 అనుకోండి. 4.1 నుంచి 5.7 దాకా ఉంటుంది. నెక్స్ట్ రాహుహోర 18/120 ఇంటూ 30, 30 1 34, 18/4 ఈజ్ 4.5 అంటే 5.7 అంటే నెక్స్ట్ ఏమై 5.8 నుంచి స్టార్ట్ అవుతుంది, 10.3 దాకా ఉంటుందన్నమాట. అంటే అన్ని డిగ్రీస్ దాకా. ఒకవేళ లగ్నం అనేది 10.3 నుంచి 5.8
నుంచి 10.3 మధ్యలో పడింది అంటే ఏం హోరా వచ్చినట్టు? రాహు హోరా వచ్చినట్టు. దానివల్ల ఆ లగ్నం నుంచి మనం ఏ హోరా వచ్చింది అని చెప్పేయచ్చు అనమాట ఈ క్యాలిక్యులేషన్ ద్వారా. అలాగే గురువు ఏమవుతుంది? 16/16 ఇయర్స్ కాబట్టి 16/120 × 30, 30 1 34 4 4 16, 4 కాబట్టి 10.4కి 4 యాడ్ చేస్తే 14.4. నెక్స్ట్ శని 19/120 × 30 అంటే ఇదెంత? 4.75 వస్తుంది. 14.5 నుంచి 19.2 దాకా వస్తుంది. అలాగే బుధహోర 17/120 × 30 దట్ ఈస్ 4.25 దట్ ఈస్ 19.3 నుంచి 23.5 దాకా వస్తుంది. అలాగే కేతుహోర 7 ఇయర్స్ కాబట్టి 7/120 × 30 దట్ ఈస్ 1.75, 23.6 నుంచి 25 దాకా వస్తుంది. 25 పాయింట్ సంథింగ్ ఉంటుంది, 25 అనుకోండి, ఆల్మోస్ట్ 25. 23.6 నుంచి 1.7 కాబట్టి 25.3 డిగ్రీస్ వరకు వస్తుంది. ఇది 25.4 నుంచి అనుకోండి. ఇంక 25.4 నుంచి 30 డిగ్రీస్ దాకా శుక్రహోర 20 ఉంటుంది కాబట్టి 5, ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు ఫ్రాక్షనల్ కాబట్టి 25 to 30 అని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఉంటే మనం ముహూర్తం పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఏదైనా ముహూర్తం, దేనికైనా ముహూర్తం పెట్టాలంటే లగ్నం చెప్పండి, వివాహ లగ్నం చెప్పండి అంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక లగ్నం మనం సజెస్ట్ చేసామనుకోండి, వాళ్ళు గురుపాలితులా శనిపాలితులా తెలుసుకొని, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గురుపాలితులకి గురువు, కుజుడు, కేతువు, సూర్య, చంద్రులు, అంటే కొన్ని దాంట్లోకి సూర్య చంద్రులు వస్తారు, కొన్ని దాంట్లోకి రారు. అలాగే శని, శుక్ర, రాహు, బుధులు ఇన్ జనరల్గా శనిపాలితులు వీళ్ళు, గురుపాలితులు వాళ్ళు. ఈ సూర్యచంద్రులు మారుతూ ఉంటారని నేను ముందే చెప్పాను. మనం అన్ని ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే మీకు అక్కడ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకటి తులాలగ్నం అని తీసుకున్నాం అనుకోండి, తులాలగ్నానికి సూర్యుడు అశుభుడు, చంద్రుడు శుభుడు. కాబట్టి మనము లగ్నంలో అంటే గురుపాలితులకు పెడతాం జనరల్గా తులాలగ్నంలో. అలానేం లేదు, శనిపాలితులకు కూడా శనిపాలితులకి తులకు అధిపతి శుక్రుడు కాబట్టి శనిపాలితులకు పెడతాం మామూలుగా తులాలగ్నం అనేది. అలా కాదు అనుకుంటే గురుపాలితులకు కూడా పెట్టచ్చు. అవి ఎలా పెట్టాలి, ఏమి ముహూర్తం ఎట్లా అనేది ముందు నేను నేర్పిస్తాను. ఇది ఇక్కడ దాకా ఉండియండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ లగ్నానికి ఏదైనా లగ్నం అనుకోండి ఆయనది ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి, మేష లగ్నం అయింది. మనం తులా లగ్నంలో ఒకవేళ ముహూర్తం కుదుర్చాలి అనుకున్నాం, అక్కడికి నుంచి 4th హౌస్లో గురువు ఏమన్నా ఉన్నాడు అనుకోండి. 4th హౌస్ అంటే ఇల్లు కట్టుకోవడానికి అంటాం. 4th హౌస్ కన్స్ట్రక్షన్ అంటే ఏముంటుంది, గురువు ఉంటారు అక్కడ. సో గురువు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, తులా లగ్నానికి గురువు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో జనరల్గా ముహూర్తం మనం ఎలా పెడతామంటే, ఇల్లు కట్టేకి హౌస్ కన్స్ట్రక్షన్కి 4th హౌస్లో గురువు ఉండాలి, లేదా 4th హౌస్లో శని ఉండాలి. గురుపాలితులకు గురువు ఉండాలి, శనిపాలితులకు శని చూసినప్పుడు అలా ముహూర్తం కుదిరిస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే గురువు శని స్ట్రాంగ్ గ్రహాలు, పెద్ద గ్రహాలు కాబట్టి. సో ఆ గురువు ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ లగ్నంను కుదుర్చుకున్నాం అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లగ్నం వచ్చి మేష లగ్నం అని అనుకుందాం. మేష లగ్నంలో జన్మించిన వ్యక్తికి నేను ఇప్పుడు ముహూర్తం జస్ట్ ఇది శాంపుల్గా చెప్తున్నానండి, మనం ఇంకా ముహూర్తాలకు పోలేదు, అక్కడ ఇంకా క్లియర్గా వస్తుంది. ఇది అర్థం అవ్వడానికి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి దీని గురించి లోతులు అవి ఎట్లా అని ఇప్పుడే అడగండి. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్న జాతకుడు అని అనుకుందాం. అతనికి గురువు ఎక్కడ, మకరంలో ఉన్నాడు. గురువు మకరంలో ఉన్నాడు అంటే మనకి హౌస్ చూడాలి అంటే 4th హౌస్. అలాంటప్పుడు ఏం చేయాలి, గురువు నుంచి 4 ఇండ్లు వెనక్కి వస్తే తులాలగ్నం ఏర్పడుతుంది. ఇప్పుడు తులాలగ్నం ఏర్పడుతుంది, ఇది శనిపాలిత లగ్నం కదా, మరి గురుపాలితలకు ఎలా పెడతారో అనొచ్చు. అవసరం లేదు, లగ్నం అనేది ఒక స్థానం అంతే. అది ఆ స్థానంలో దాని నుంచి 4th హౌస్ మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే 4వ ఇల్లు బాగుండాలి. సో దీని నుంచి 4వ ఇంట్లో గురువు ఉంటాడు కాబట్టి, అలాగే గురువు పైన ఎటువంటి అశుభగ్రహ వీక్షణ ఉండరాదు. దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి. సో ఇలా కుదుర్చామనుకోండి మనము గురువు ఉన్నప్పుడు. ఇప్పుడు లగ్నం అనేది ఏ టైంలో ఉండాలి అంటే, either గురువు ఉన్నప్పుడు మేష లగ్నం అనుకుంటే మనకి ఏమేమి వస్తాయి, శుభగ్రహాలు అన్నీ వస్తాయి. గురువు ఇవన్నీ వస్తాయి, గురు కుజ కేత సూర్య చంద్రులు. అంటే వీళ్ళ హోరాల్లో ఎప్పుడైనా పెట్టచ్చు. సూర్య హోరా కానీ, చంద్ర హోరా కానీ, కుజ హోరా కానీ, గురు హోరా కానీ, కేతు హోరా కానీ దశానుకూలత మళ్ళీ చూడాలి. ఎవరి దశలు అయిపోయాయో, ఎవరి దశలు మిగిలినాయో చూడాలి. ఫస్ట్ దశలు అయిపోతే
గ్రహం ఫలితం ఇవ్వదు, 50% తీసేస్తుంది దశ అయిపోయిన దశకి. స్టార్టింగ్ దశ ఉంటే అది యూజ్ అవుతుంది. స్టార్టింగ్ దశ సూర్యదశ వచ్చిందనుకోండి, ఆ దశలో కావాలంటే పెట్టచ్చు, అంటే ఆ హోరాలో ముహూర్తం పెట్టచ్చు. సో స్టార్టింగ్ సూర్యదశ ఇవి ఏమన్నా ఉన్నా, ఈ శుభగ్రహ దశలు ఉన్నా ఏ ఉన్నా కూడా, అలా కాకుండా మధ్యలో వచ్చినాయి అయిపోయినాయి అనుకోండి, మనం జాతకం చూసే టైంలో మన దగ్గరికి పృచ్ఛకుడు అడిగేకి వచ్చే టైంలో కరెక్ట్గా అయిపోయినాయి అనుకోండి, కొన్ని దశలు ఏమన్నా, ఆ దశల్లో ముహూర్తం ఉంచరాదు, ఫలితం ఉండదు ఆ దశల్లో యొక్క హోరాల్లో. కాబట్టి ఏవైపోయినాయి ఏ ఉన్నాయి అని తెలుసుకొని, ఒకవేళ కుజహోర ఉంది అని అనుకున్నాం అనుకుంటే, కుజహోర అంటే 4.1 నుంచి 5.7 డిగ్రీస్, అంటే 4 నుంచి దాదాపుగా 5 డిగ్రీలు, 5.5 డిగ్రీ, 5.5 డిగ్రీస్ మధ్యలో లగ్నం, తులా లగ్నం ఏర్పడేటట్టు టైం అనేది పెట్టుకొని, అలాగే చంద్రుడు చూడాలి, అవన్నీ చాలా ఉన్నాయి. ఆ విధంగా మనం ఈ హోరా అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇది మీకు అర్థమైందో అని అనుకుంటాను. ధన్యవాదాలు.